పనిచేయండి. నెల రోజుల తర్వాత ఇందాక భరత్ గారు ఏదైతే చెప్పారు, 1,65,000 రూపాయలు నీ అకౌంట్ లో పడతాయని చెప్తున్నా. 30 days పనిచేయి బాస్, 30 days. నీ ప్రాణం పెట్టి పనిచేసినావు, అక్కడ 30,000 ఇచ్చాడు, వేస్ట్ 30,000. ప్రాణం పెట్టి పనిచేసినావు, పొద్దున మస్తు ఖతర్నాక్ రెడీ అయిపోయినావు, టీప్ టాప్ గా రెడీ అయిపోయినావు, కూర్చున్నావు, వచ్చినావు ఇంటికి, టైడ్ అయిపోయి పడుకున్నావు, ఇంట్లో ఫ్యామిలీ టైం కూడా లేదు, నీకు ఏమీ లేదు. మళ్ళీ మార్నింగ్ వెళ్తున్నావు, బాస్ మాటలు గుర్తొస్తున్నాయి, తిడుతున్నావు, ఒకటి వైపు టార్గెట్ అడుగుతున్నాడు, పిచ్చి పిచ్చిగా తిడుతున్నాడు, ఎక్కుతున్నాడు మీద. అయినా ఎంత ఇచ్చాడు నీకు? 30,000 ఇచ్చాడు. ఇక్కడ నీకు టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, బాస్ లేడు, ఏమీ లేదు, నువ్వు చేసిందే కథ. దానికోసం 1,65,000 30 రోజులు కష్టపడితే 3 గంటలు రోజు. ఇది అర్థం కాకపోతే ఎట్లా బాస్? అందుకే 90 days కంపెనీ వదిలిపెట్టకండి బాస్. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే నువ్వు కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చెప్తారంటే, ఫస్ట్ అందరు ఎస్ అని చెప్తారు కదా. ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? ఎస్ అని చెప్తారా? లేదు బాస్, ఏం చెప్తారు మనకి? నో అని చెప్తారు. ఏం చెప్తారు? నో, నో అని చెప్తారు. అంటే నోని తీసుకునే దమ్ము నీ దగ్గర ఉండాలంటున్నా. నోని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు నోని యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నువ్వు లీడర్ ఎదుగుతావు. నోని యాక్సెప్ట్ చేయకపోతే లీడర్ ఎదగలేవు, నువ్వు సేల్స్ చేయలేవు కూడా. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో నువ్వు పని చేయలేవు అని అంటున్నా నేను. నోని యాక్సెప్ట్ చేసే దమ్ము నీ దగ్గర ఉండాలి బాస్. చూడండి, ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను, ఎంత బాగుంటుంది ఇది. ఫస్ట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, మీరు నో అని చెప్పాడు బాస్. ఏమని చెప్పాడు? ఓకే. సెకండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, నో అని చెప్పారు. అందరు వింటున్నారా సార్? హలో హలో, అందరు వింటున్నారా? ఎస్ ఆర్ నో? ఓకే, బోర్ కొడుతుందా? ఓకే. ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు ఆన్సర్? సెకండ్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు ఆన్సర్? నో అని చెప్పాడు. థర్డ్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు? నో అని చెప్పాడు. ఫోర్త్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు ఆన్సర్? నో అని చెప్పాడు. ఫిఫ్త్ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు ఆన్సర్? నో అని చెప్పాడు. సిక్స్త్ కస్టమర్ దగ్గర, సెవెంత్ కస్టమర్ నో నో నో. 1 2 3 4 5 6 7 8 9th కస్టమర్ కూడా నో అన్నాడు అనుకుందాం. ఓకే, 9th కస్టమర్ కూడా నో అన్నాడు. నువ్వు బ్యూటిఫుల్ ప్లాన్ చెప్పినావు, ఖతర్నాక్ మనసు పెట్టి ప్లాన్ చెప్పినావు, ప్రెజెంటేషన్ ఏకదం ఉంది, అయినా సరే ఏమన్నాడు? నో అన్నాడు. తర్వాత లాస్ట్ కస్టమర్ ఏమన్నాడంటే, ఏమన్నాడు సార్ ఇది? ఏమన్నాడు ఇది? ఆన్ అన్నాడు. 10th కస్టమర్ ఆన్ అయ్యిండు. ఒక్కసారి కనుక 10th కస్టమర్ ఆన్ అయితే ఇవన్నీ ఏమైతే అంటే ఆన్ 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 ఆన్. అర్థమైందా స్టోరీ? అంటే ఒక్కరిని ఆన్ చేయాలి. బిజినెస్ లో ఒక్కరిని ఆన్ చేస్తే, ఒక్కరితోని కనుక నువ్వు ఎస్ అనిపించగలిగితే మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ అయిపోతారు, ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతా ఉంటారు. ఎందుకంటే నీకు ఒక్క సేల్ వచ్చేంత వరకే నువ్వు ఓపిక పట్టాలి. ఓపిక పట్టలేదు అనుకో, ఈ బిజినెస్ నీకు పనికి రాదు. పేషెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ ద రియల్ ఎస్టేట్. గాట్ ఇట్? సో ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి బాస్. పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటేనే డబ్బులు వస్తాయి, కోట్ల రూపాయలు ఊరికే రావు. ఓకే, సో ఫస్ట్ కస్టమర్ ఏమంటాడు? నో అంటాడు. కానీ 10th కస్టమర్ ఏమంటాడు? ఖచ్చితంగా. సో 100 మందిని సైట్ విజిట్ తీసుకెళ్తే ఎన్ని క్లోజ్ అయితే తెలుసా? 100 మందిని అడుగుతున్నా. 100 ఫ్యామిలీస్ ని కనుక మీరు సైట్ విజిట్ తీసుకెళ్తే ఎన్ని క్లోజ్ అవుతాయి? హలో, 10. ఓకే, మనం ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ బాగా కనుక ఉంటే మాక్సిమం 20 క్లోజ్ చేయగలుగుతాం. ఎన్ని? 20 క్లోజ్ చేయగలుగుతాం. ఇక మన దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏదో నార్మల్గా ఉంది అని అనుకుంటే 10 క్లోజ్ చేయగలుగుతాం. ఎన్ని అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అందుకే 10 నెంబర్లు రాసిన దానిపైన 10 నోలు రాసిన తర్వాత, 9 నోలు రాసిన తర్వాత 10ది ఎస్ అని ఆన్ అని రాస్తున్నాను. అంటే మీకు అర్థమైన విషయం ఏంటంటే 10 మెంబర్స్ ని మీరు సైట్ విజిట్ చేపిస్తే ఒక్కరు క్లోజ్ అవుతారని అంటున్నా. హలో, ఆర్ యు అండర్స్టాండింగ్? సో 2-3 సైట్ విజిట్ పెట్టేసి మీరు డీల్ అవ్వద్దు. సైట్ విజిట్ పెట్టాలి. లీడర్లు పెడుతున్నారు సైట్ విజిట్, మనమేనా చేస్తున్నామా? హలో, ఆర్ యు అండర్స్టాండింగ్? లీడర్స్ సైట్ విజిట్ పెడుతున్నారు మనకి. అండ్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. రియల్ ఎస్టేట్ లో నువ్వేం చేయాలో తెలుసా? మీ అన్నను కావచ్చు, ప్లాట్ కొనేది మీ అన్న అయినా సరే, ప్లాట్ కొనేది మీ బావ అయినా సరే, ప్లాట్ కొనేది మీ చెల్లైనా సరే, ఎవరైనా సరే కస్టమరే బాస్. హలో, ఆర్ యు అండర్స్టాండింగ్? కస్టమరే కదా. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నా. చెల్లె బాగున్నావా? ఈరోజు ఇంటి వైపు వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పి చెల్లె అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఇంటి దగ్గరికి వస్తున్నా చెల్లె, నేను ఏ టైంకి రావాలి నీ దగ్గరికి అని అడగాలి. అడిగిన తర్వాత చెల్లె నీకు టైం చెప్తుంది. ఆ టైంలో నువ్వు యుద్ధానికి రెడీ కావాలని చెప్తున్నా నేను. యుద్ధానికి రెడీ కావాలంటే నీ దగ్గర వెపన్స్ ఉండాలి. ఆ వెపన్ లో ద ఫస్ట్ వెపన్ ఎవరు తెలుసా? నీ లీడర్ రెడీ ఉండాలి. నీతో పాటు లీడర్ తీసుకో నీ చెల్లె దగ్గరికి. ఇప్పుడు కూర్చోబెట్టు లీడర్ని, నీ చెల్లె దగ్గర కూర్చోబెట్టి
చెల్లె ఇగో మా సార్ వచ్చారు, గిరి గారు వచ్చారు, మా జైపాల్ సార్ వచ్చారు అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసి, సార్ జైపాల్ సార్, మా చెల్లె సార్ ఇట్లా ఏదో కొంచెం మీరు మీ మాటల్లో మాట్లాడండి సార్ అని చెప్పేసి జైపాల్ సార్ ఇప్పుడు మాటల్లో దింపుతాడు. ఇక మాటల్లో దింపినప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏం చేశారు, ఏమన్నా దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎంత సంపాదిస్తున్నారు, ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, మొత్తం కూడా జైపాల్ సార్ ఏం చేస్తున్నాడు అంటే స్క్రీనింగ్ చేస్తున్నాడు. ఎవరిని స్క్రీనింగ్ చేస్తున్నాడు? కస్టమర్ ని స్క్రీనింగ్ చేస్తున్నాడు. నీ చెల్లెని నువ్వు అట్లా అడగలుగుతావా? హలో ఎస్ అను అడగలేవు బాస్. నువ్వు నీ చెల్లెలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కూడా ఇంత సవాల్ ఉంటుంది అంటున్నా నేను. సో సవాల్లో ఎక్కడ కూడా ఫెయిల్ కావద్దు.